నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवं గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాస్పయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూత వర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే. యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాన్ లేభే సయేషస్తవో. జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాన్ని తెలియచేస్తూ లక్ష్మి చాలా చాలా అందంగా చాలా ఆనందాన్ని కలిగించే విధంగా మననం చేసి మన ముందు ఉంచారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు మననం చెయ్యని వాళ్ళందరూ చేతకాని వాళ్ళు కాదు, ఎందుకో మరి మేము చెయ్యటం లేదు అని వాళ్ళ తరఫున మా లక్ష్మి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా అన్నట్టుగా నాకు అనిపించింది. నివురు గప్పిన నిప్పుల్లా ఉన్నారనమాట వీళ్ళందరూ. కొంచెం ఒకసారి దాన్ని అలా విసురుతూ ఉంటే ఆ నివురంతా పైకి వచ్చేసి అప్పుడు ఆ నిప్పు కనుక ప్రజ్వలిస్తూ కనిపిస్తూ ఉన్నట్లుగా వీళ్ళందరూ కూడా ఈ సంప్రదాయ వైభవాన్ని అందిపుచ్చుకోవాలి. చక్కటి ఆచార్య సమాశ్రయణం ఉంది. వారి పెద్దలు కూడా ఆ ఆచార్య సేవలో పండిపై ఉన్నారు. మొన్న ఝాన్సీ గారు చెప్పారు, ఆవిడ సౌజన్య గారు ఇద్దరని నాకు తెలియలేదు, ఇంతకు ముందు చెప్పారు అని నేను అనుకున్నాను. ఇంతకు ముందు చెప్పిన ఆవిడ సౌజన్యట, మొన్న చెప్పినది ఝాన్సీ గారు మొదటిసారి చెప్పారట. తర్వాత పద్మజ నాకు కనుక్కొని ఆ క్లారిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ అంటే ముగ్గురు అక్క చెల్లెళ్ళట, వారు ఒక్కలాగే ఉంటారట. అందులో ఉష గారి అమ్మాయి ఈమె అని తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, చెప్పారు పద్మజ గారి ద్వారా. అలా పరవాసుదేవుడు వ్యూహవాసుదేవుడు తేడా లేకుండా ఉంటారు అని మనం చెప్పుకుంటూ ఉంటే బహుశా ఇలాంటి కన్ఫ్యూజనే వస్తుందేమో ఈ అక్క చెల్లెళ్ళ దగ్గర అని అనిపించింది. అలా పెద్దలు వారు ఆశ్రయించి ఆచార్య వైభవాన్ని తెలుసుకొని ఆ రకమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండడం మాత్రమే కాకుండా తర్వాతి తరం కూడా దాన్ని అందుకున్నారు. చాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి అమ్మాయి ఈమె. వారు చేసే కార్యక్రమాలలో చక్కటి సేవలు అందిస్తూ వారి యొక్క మంగళాశాసనాన్ని పొందగలిగేటటువంటి ఒక భాగ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ గోష్ఠిలో కూడా అన్వయిస్తూ
చక్కగా ఈ మననం కూడా చేయటం ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు రాస్తున్నారు, ఒక్కొక్కళ్ళు టేబుల్స్ వేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు మననం చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రతిభని కనపరుస్తున్నారు. కానీ ఎన్ని కనపరిచినా మననం మాత్రం అందరికీ కంపల్సరీ. చెప్పకనే చెప్తూ అని లక్ష్మి కాస్త మర్యాదగా అన్నారు, కానీ నేను చెప్తూనే ఉన్నాను. చెప్పకనే కాదు, డైరెక్ట్ గానే చెప్తున్నాను. ఆ తాంబూలం నాకు ఇవ్వకపోతే మీరు నాకు గురుదక్షిణ ఇవ్వనట్టే అని కూడా చెప్తున్నాను. అంచేత గురుదక్షిణ ఇస్తేనే విద్య వంటబడుతుంది. ఈ తాంబూలం మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా అందించాలి అని మరొకసారి నేను సూచన చేస్తున్నాను. అలా తాంబూలం ఇచ్చిన ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు ఇప్పుడే ఒకసారి స్ఫురించింది. వీళ్ళు ఇలాంటి ఈ చిన్న వయస్సులో ఉండేటటువంటి పిల్లలు చురుగ్గా, మన ఝాన్సీ వయస్సు అని కాదు, చురుకుగా అదే రకమైనటువంటి వ్యాసంగంలో ఉంటూ ఉండేటటువంటి వీళ్ళని ఒక 10-15 మందిని కూర్చోపెట్టి ఈ వరదరాజస్తవం పూర్తి అయిపోయిన తర్వాత స్పెషల్ గా అన్నమాట పంచస్తవాల మీద అవధానం చేయిస్తాను. మీరు కనుక సిద్ధంగా ఉంటే పంచస్తవాల మీద అవధానం చేద్దాం. రామాయణం అవుతున్నారు, రామానుసనోత్తంది అదే అయింది, ఇప్పుడు రామాయణం చేస్తున్నారు. రామాయణమే చేయగలేంది, పంచస్తవాలు ఎంత కనుక 400 శ్లోకాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, అంతకు మించి ఉండదు. అది మీరు కనుక మంచిగా ప్రాక్టీస్ చేస్తే స్వామివారి దగ్గరే దాని పరీక్షను కూడా మనం పెట్టుకుందాము. అది కనుక మీరు చేయగలిగితే జీవితం ధన్యం. అంటే భవ్యా భారతీ తస్య దివ్యా అని మనం ప్రార్థన చేస్తున్నామే, జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. కురతాళ్వాన్ యొక్క వాంగ్మయాన్ని మనం ఆ రకంగా నిలిపినటువంటి భాగ్యవంతులం అవుతాము. అది మీ ఇంట్రెస్ట్, మీ దీన్ని బట్టి ముందుది అయిపోతుంది. ఆ పంచస్తవాలు అయిపోయి అంటే వదలొద్దు మనం దాన్ని. ఇంకా 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 మనం చక్కగా దాన్ని నిలుపుకొని ముందుకి సాగే రీతిలో మనం దాని మీద కృషి చేద్దాము అని కూడా చెప్తున్నాను. మీరందరూ సిద్ధపడితే, ముఖ్యంగా యువత దాన్ని అందుకుంటే పెద్దలు కూడా సంతోషిస్తారు. యువతరం దాన్ని నిలుపుతోంది అనేటటువంటి తృప్తి పెద్దలకి కలుగుతుంది. ఏదో చదువుతున్నారు, ఏదో చేస్తున్నారు అని కాకుండా దీన్ని ఇంత స్థిరంగా వాళ్ళు అభ్యసిస్తున్నారు అనేటటువంటి ఒక మన్నన మనం తప్పకుండా పొందగలుగుతాము అని వీళ్ళు చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నం వల్ల నాకు అనిపిస్తోంది. తప్పకుండా ఆ రోజు కూడా మనకి రావాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేద్దాం. చక్కగా విషయాన్ని కొత్త శ్లోకంలో విషయం ముందర, తర్వాత రివిజన్ చేసుకున్న వాటిలో విషయం, తర్వాత విశేషంగా చెప్పుకున్నటువంటి అంశాన్ని చక్కగా కూర్చుకుని మన ముందు ఉంచినటువంటి లక్ష్మికి మనం ఒక చిన్న దిష్టి చుక్క కూడా పెట్టాలి. ఎందుకంటే అన్ని బాగా చెప్పింది అంటే దిష్టి తగులుతుంది. కాబట్టి అక్కడ వ్యాజస్తుతి అన్న చోట వేదగిరులు వ్యాజస్తుతిలో చెప్పలేదు. అంటే క్లారిటీ ఉండి ఉంటుంది, నాకు అలా వినపడింది. వేదగిరులు స్పష్టంగానే చెప్తున్నాయి, సరి అయినటువంటి పద్ధతిలోనే చెప్తున్నాయి. ఈ శ్లోకం అంటే ఈ కురతాళ్వాన్ చెప్తున్నటువంటి అనన్యాధీనత్వం అనేటటువంటి శ్లోకం వ్యాజస్తుతి రూపంలో చెప్తున్నారు అనేది ఇక్కడ కురతాళ్వాన్ శ్లోకం వ్యాజస్తుతిగా చెప్పబడుతోంది. వేదవాక్కులు స్పష్టంగానే ఉన్నాయి. వేదవాక్కులలో ఈ అలంకారాలు అవి ఏమి మనం సమన్వయం చేయకూడదు. ఇక్కడ ఈ శ్లోకం ఎలా చెప్తున్నారు అంటే నిందారూపమైనటువంటి వ్యాజంతో స్తుతి చేస్తున్నారు అనేది ఒకటి అక్కడ క్లారిటీ తెచ్చుకోవాలి. రెండవది పారతంత్రుడు అంటున్నారు. పారతంత్రుడు అనకూడదు, పరతంత్రుడు అనాలి. పారతంత్ర్యం, పరతంత్రుని యొక్క భావం పారతంత్ర్యం అని చెప్పబడుతుంది. పరతంత్రుడు పారతంత్ర్యం అని ప్రయోగం చెయ్యాలి మనం. భగవంతుడు భక్త పారతంత్రుడు అనకూడదు, పరతంత్రుడు అని అనాలన్నమాట. ఇది కేవలం దిష్టి చుక్క మాత్రమే, విశేషమైనటువంటి దోషంగా దీన్ని పరిగణించటం లేదు. అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా ఆనందాన్ని కలిగించిన లక్ష్మికి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం, పెద్దల మన్నన కలిగి భగవద్ అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ మన వ్యాసజ్ఞాన్ని ఇవాళ ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం. ఇవాళతోటి మనం మొత్తం 20 శ్లోకాల సంధానము అయిపోతుంది. తర్వాత మళ్ళీ 10 మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత
స్వస్తి హస్తిగిరిమస్తశేఖరः సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి శ్రీనిధిం నిధిమపారమర్థినామర్థితార్థపరిదానదీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే నిత్యమింద్రియపదాతికం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే వల్లికాశ్రుతిమతల్లికామయీ యేన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టిమృష్టవరదం తమాశ్రయే యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః వక్తి యస్తమపరోక్షమీక్షయత్యేష తం కరిగిరిం సమాశ్రయే ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నోదిశేత్ హస్తిధామనిన నిర్ణయేత కో దేవరాజమయమీశ్వరస్త్వితి హైకుదృష్ట్యభినివిష్టచేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుంగమంగళగుణాస్పదే హరో న్యాయతర్కమునిముఖ్యభాషితైः శోధితైः సహ కథంచన త్రయీ జోషయేద్ధరిమనం హసో జనాన్ హస్తిధామ సకలం జనం స్వయం అద్భుతం మహదసీమభూమకం కించిదస్తి కిల వస్తునిస్థూలం ఇత్యఘోషయదిదం తదగ్రతస్తథ్యమేవ కరిధామ్ని దృశ్యతే సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతేపి కిల మానతాంగతా హస్తినాద్య పరవస్తుని త్రయీ గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి స్థితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతాః ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవద్యస్య సతతం పరం బ్రహ్మామ్నాతం శృతిశిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాదిదమపదం వాంగ్మనసయోః ప్రశాంతానంతాత్మానుభవజ మహానందమహిమ ప్రసక్తస్తైమిత్యానకృతవితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశదరిద్రం వరదతత్ త్రయీ విస్ప్రక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం న వక్తుం న శ్రోతుం న మనితుమథోపాసిషితుం న చ ద్రష్టుం స్ప్రష్టుం తదను న చ భోక్తుం హి శుశకం పరం యద్వస్తూక్తం నను వరద సాక్షాత్తదసి భోః కథం విశ్వస్మై త్వం కరిగిరి పురస్తిష్ట సైహ ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరమాసక్తిరపి చ పరం తేజశ్చేతి ప్రవర గుణషట్కం ప్రథమజం గుణానాం నిస్సీమ్నాం గణన విగుణానాం ప్రసవభూః గుణైః షడ్భిస్త్వేతైః ప్రథమతరమూర్తిస్తవ బభో తతస్త్రిస్త్రస్తేషాం త్రియుగయుగళైర్హి త్రిభిరభుః వ్యవస్థాయా చైషాననువరద సావిష్కృతివశాత్ భవాన్ సర్వత్రైవ త్వగణిత మహామంగళగుణః ఇయం వయ్యూహీ వై స్థితిరథ కిలేచ్ఛాభిహృతయే విభూత్నీనాం మధ్యే సురనరతిరశ్చామవతరన్ సజాతీయస్తేషామితి తు విభవాఖ్యామపి భజన్ హరీశ త్వం పూర్ణో వరగుణగణైస్తాన్ స్థగయసి పరో వా వ్యూహో వా విభవ ఉత వార్చావతరణో భవన్వాంతర్యామీ వరవరదయో యో భవసి వై ససత్వం సన్నైషాన్ వరగుణగణాన్ బిభ్రదఖిలాన్ భజద్భ్యో భాస్యేవం సతతమితరేభ్యస్త్రితరథా దయాక్షాంత్యౌదార్యం మృదిమ సమతా సౌహృదధృతి ప్రసాద ప్రేమాజ్ఞాశ్రిత సులభతాజ్యావరఘ్నాః తథా సౌందర్యాద్యాః తవ వరదరాజోత్నమగుణాః విసీమానో అసంఖ్యాః ప్రణతజనభోగం ప్రసువథే అనన్యాధీనత్వం తవ కిల జగుర్మైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయంభోః శ్రయతి భత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవా కలయసి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఈ 20వ శ్లోకంలో ఇంకా కొన్ని విశేష అర్థాలని మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. మనం
మొన్న భగవద్ రామానుజుల తిరునక్షత్ర సందర్భంగా భగవద్ రామానుజుల స్తోత్రానుసంధానం చేసి వాగ్రూపమైన కైంకర్యం గోష్ఠిగా ఎలా చేసుకున్నామో అలాగే నమ్మాళ్వార్ల తిరునక్షత్రం మనకి 22వ తేదీన అయింది. ఆ రోజే నరసింహ జయంతి, ఆ రోజే నమ్మాళ్వార్ల తిరునక్షత్రం కూడా అయింది. ఈ వైష్ణవ సంప్రదాయంలో చెందిన మనం తప్పనిసరిగా రామానుజుల తిరునక్షత్రం, ఆళ్వార్ల తిరునక్షత్రం, ఆండాళ్ తిరునక్షత్రం అయినా కనీసం మనం చేసుకోవాలి, వారి వైభవాన్ని మనం తెలుసుకోవాలి అంటారు పెద్దలు. అందరు ఆళ్వార్లవి చేసుకోవాలి, ఇది ప్రధానం. ఆళ్వార్లు నమ్మాళ్వార్లు అవయవి లాంటి వారు కనుక వారి వైభవాన్ని గురించి మనం తెలిసిన వారమే. మీరందరూ భగవద్ విషయం సేవిస్తున్నారు కనుక ఆ వైభవాన్ని చక్కగానే మీరు శ్రవణం చేస్తూ ఉండి ఉంటారు. కలిసి గోష్ఠిగా కైంకర్య సమర్పణం చేసుకుందాం ఇవాళ నుంచి. ఇవాళ మనం పరాంకుశాష్టకాన్ని చివరిలో అనుసంధానం చేసుకుందాం. రేపు కండినో సిరుత్తాంబుని అనుసంధానం చేసుకుందాం. అలాగా ఒకరోజు వారి వాజి తిరునామాలని అర్థంతో తెలుసుకుందాం, ఒకరోజు వారి గురించి చెప్పినటువంటి ఉపదేశ రత్నమాలలో ఉండేటటువంటి పాశురాలకు అర్థాన్ని మనం చెప్పుకుంటూ నమ్మాళ్వార్ల విషయంలో మనం దాసోహ సమర్పణం చేసుకుంటాం. ఇవాళ అందరూ కూడా ఆ విధంగా సిద్ధంగా ఉండాలి అని మీకు తెలియచేస్తున్నాను. ముందుగానే చెప్తే శ్రీపతి సుతమాల మీ దగ్గర ఉంటుంది కదా అనే ఉద్దేశ్యంతో. ఇక ఇవాళ మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది పదాల మీదే మనం చేసుకుందాం. ముందుగా ఒక వాక్యాన్ని అర్థాన్ని నేను చెప్తాను, ఆ శ్లోకాన్ని మీరు గుర్తించగలరేమో చూడండి. స్వామి, లోకం కోసం అందరికీ కనిపిస్తూ అందరి కోసం ఈ కరిగిరి శిఖరం మీద అలా నిలుచొని ఉన్నావయ్యా, ఏమిటిది అంటున్నారు ఒక శ్లోకంలో. ఏ శ్లోకం అది? ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. కరిగిరి మీద నువ్వు నిలుచుని ఉన్నావు అంటున్నారు. స్పష్టంగా వినండి. 14 మీరు శ్లోకం మొదలు కూడా పెట్టండి, పెడితే అప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అందరి కోసం అనేటప్పుడు అందరూ అనడానికి విశ్వం అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. అలా విశ్వము కోసము అనేటటువంటి పదం ఉన్నటువంటి శ్లోకాన్ని మనం ఇప్పుడు గుర్తించాలి. నిలబడి ఉన్నాడు అన నవక్తుం, వెరీ గుడ్ వెరీ గుడ్, ఇలా పెడితే క్లారిటీ ఉంటుంది అన్నమాట. అసలు ఇంద్రియాలకి అందనటువంటి వాడు అని మనకి ఇంకో శ్లోకం కూడా పెట్టారు, ఆ అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ తిష్టస ఇహ అని మనం చెప్పుకున్నాం కాబట్టి నిలబడి ఉన్నాడు అని నేను అందుకే దాని మీద ఊనికే ఇచ్చాను. అర్థాన్ని వింటే మీకు ఆ శ్లోకంలో భాషించాలి, అప్పుడే అవధానం మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని కథం విశ్వస్మై త్వం కరిగిరి పురః తిష్టస ఇహ అనేటటువంటి శ్లోకం అందులో మనకి సమన్వయం అవుతుంది. అయితే కరిగిరి మీద ఉన్నాడు అనే దాన్ని మనకి చెప్పడం కోసం చాలా శ్లోకాలే ఉన్నాయి. అందులో 3వ శ్లోకం కూడా ఇదే అర్థాన్ని మనకు చెప్తుంది, కాకపోతే ఉన్నాడు అని చెప్తుంది, అక్కడ నిలబడి ఉన్నాడు అని స్పష్టంగా చెప్తుంది 14వ శ్లోకంలో అని మనం తెలుసుకుందాం. ఇక వైయూహి అనేటటువంటి పదం వచ్చినటువంటి శ్లోకం ఏది? ఎన్నవ శ్లోకం? 17వ శ్లోకం. ఇయం వైయూహి వై అంటూ శ్లోకం మనకి ప్రారంభమవుతుంది. 17వ శ్లోకం ఇది స్పష్టంగా ప్రారంభంలోనే ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది. ఈ వైయూహి అంటే మనం వ్యూహ సంబంధమైన అని చెప్పుకున్నాం. ఆ వ్యూహ రూపుడైనటువంటి పరమాత్మని గురించి చెప్పిన శ్లోకం ఏది? వ్యూహ సంబంధమైనటువంటి భగవంతుని గురించి చెప్పినటువంటి శ్లోకం. దీని ముందున్న శ్లోకమే అవుతుంది కాబట్టి త్రియుగ యుగళై త్రిభిః అనేటటువంటి శ్లోకం మనకి వ్యూహ సంబంధమైనటువంటి భగవన్మూర్తి యొక్క వైభవాన్ని తెలిపినటువంటి శ్లోకము అని అనుకున్నాం. 18వ శ్లోకంలో వెరీ గుడ్, ఇది కూడా తీసుకోవచ్చు, కాకపోతే వ్యూహోవా అన్న పదం మాత్రమే అక్కడ
వ్యూహావతారాన్ని మనకి తెలియచేసేదిగా ఉంది. దానిలో ఉండే ప్రత్యేకతలను తెలియచేసేది 16వ శ్లోకంగా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి కొన్ని శ్లోకాలలో కొన్ని పదాలు వచ్చాయి. ఆ పదాలకి అర్థాలు కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను. ఆ పదాలని మీరు గుర్తించాలి ఏ ఏ శ్లోకాలలో. పదాలు జాగ్రత్తగా వినండి. సకలం, సతతం, సదా, సర్వత్రా, సర్వం. 5 పదాలు చెప్తున్నాను మీకు. సర్వత్రా అంతటా అని అర్థం. ముందు ఈ పదాన్ని గుర్తించండి. ఎన్నో శ్లోకంలో ఉంది సర్వత్రా అనేటటువంటి పదం. చిన్న అర్థభేదం దీనికి. పదాలు గుర్తించి అర్థాన్ని ఒకసారి మనం జ్ఞాపకం పెట్టుకోవడం కోసం. సర్వత్రా, భవాన్ సర్వత్రైవ హి అనే ఒకటి ఉంది చూడండి. సర్వత్రా అనేది 2వ శ్లోకంలో ఉండే అవకాశం లేదే. శ్రీనిధిన్ నిధిమపారమర్థినాం అన్న చోట సర్వత్రా అనే పదం ఉండదు మనకి. భవాన్ సర్వత్రైవ త్వగణిత మహామంగళ గుణ ఏ శ్లోకంలో ఉంది అంటే పెట్టేశారు 16వ శ్లోకం. వెరీ గుడ్. ఇప్పుడు మనం చెప్పుకున్నామే వ్యూహాన్ని గురించి ఉన్నది అని. అందులో సర్వత్రా అనేటటువంటి పదం వచ్చింది. సర్వత్రా అంటే అంతటా, అన్నింటిలోనూ అనే అర్థంలో అక్కడ ప్రయోగింపబడింది. ఇప్పుడు సర్వం అనేటటువంటి పదం చూడండి. ఈ సర్వపదం ఒకచోటే రాలేదు, 2-3 శ్లోకాలలో కూడా వచ్చింది. జాగ్రత్తగా ఒకటి నుంచి చూసుకుంటూ వచ్చేస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. మూడవ శ్లోకం అని పెడుతున్నారు. అందులో సర్వం అనే పదం ఎక్కడ వచ్చింది? సర్వ అనే పదం ఎక్కడా లేదు. నిత్యం ఇంద్రియ పదాతికం అనేది ఉంది. సర్వ అనేటటువంటి సర్వం అనే పదం చూసుకోవాలి. 2వ పాదము అని చెప్తున్నారు. సర్వభూత సుహృదం. వెరీ గుడ్. 2వ శ్లోకంలో సర్వభూత సుహృదం సర్వపదం మనకి 2వ శ్లోకంలో కనిపిస్తోంది. ఇంకా ఒకసారి అన్ని శ్లోకాలు చూడండి, ఏం పర్వాలేదు. సర్వభూత సుహృదం అంతే ఉందా? ఇంకా ఎక్కడైనా సర్వపదం మనకు ఉందా? ఇరవైవ శ్లోకం అని పెడుతున్నారు. 16వ శ్లోకం అని పెడుతున్నారు. 16వ శ్లోకంలో సర్వత్రా అన్న పదం తప్ప అందులోంచి సర్వ అన్నది విడి తీసుకోకూడదు. అందుకే మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. సర్వత్రా అన్నది వేరు, సర్వం అన్నది వేరు. సర్వభూత సుహృదుడు అన్నప్పుడు సర్వము అంటే అంతా అని అర్థం, సర్వత్రా అంటే అంతటా అని అర్థం అన్నమాట. ఇక 20వ శ్లోకంలో ఉంది అని చెప్తున్నారు. సార్వజ్ఞం అని ఉంది చూసారా? అది కొంచెం పదం మారిపోతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ తీసుకో. సర్వజ్ఞత సార్వజ్ఞత మారుతుంది. సర్వ అనే పదాన్ని తీసుకోవాలంటే 2వ శ్లోకంలో మనం గుర్తుపెట్టుకుందాం. సదా అని ఒక పదం ఉంది. అది ఏ శ్లోకంలో ఉందో చూడండి. సదా శాంతం శుద్ధం అనేటటువంటి పదప్రయోగం మనకి 12వ శ్లోకంలో సదా అనే పదం కనిపిస్తుంది. సదా అంటే ఎల్లప్పుడూ అనేటటువంటి అర్థం. నిరాబాధం నిత్యం అనేటటువంటి శ్లోక పాదాన్ని పెడుతున్నారు. ఇక్కడ సకలం అనేటటువంటి ఒక్క పదాన్ని గుర్తించి మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసేసుకుందాం. 8వ శ్లోకం అని పెడుతున్నారు. సకలాంజనాన్ అనేటటువంటి సకలం జనం స్వయం 4వ పాదంలో ఉంటుంది. న్యాయతర్క ముని ముఖ్య భాషితే అనేటటువంటి శ్లోకంలో సకలం అనేటటువంటి పదం ఉంటుంది. సతతం ఇంతకు ముందు మనం చెప్పుకున్నామా? సతతం అనే పదం కూడా ఒకసారి చూడండి. సతతం ఎల్లప్పుడు, సర్వతా అన్ని చోట్ల, సదా అంటే ఎప్పుడు, సతతం సదా రెండు సమానార్థకమైనటువంటి పదాలే. 12వ శ్లోకంలో అని పెడుతున్నారు. సతతం, సదా కాదు, సతతం అనే పదాన్ని పెట్టండి.
18వ శ్లోకం అనేది దేనికి పెడుతున్నారు మీరు? సతతం అనే పదం నేను పెట్టమంటున్నాను చూడండి. 12వ శ్లోకంలో అని పెడుతున్నారు. అవధ్యస్య సతతం. వెరీ గుడ్. సతతం అనేది సదా అనేవి రెండు పదాలు కూడా మనకి 12వ శ్లోకంలో స్పష్టంగా కనిపిస్తోంది. సంతతం, సతతం ఇది కూడా సమానార్థకమే. 1వ శ్లోకంలో సంతతం అని ఉంది కదా, సంతతం అన్నా సతతం అన్నా సమానార్థకంగానే మనం ప్రయోగిస్తారు అని తెలుసుకుంటూ ఈ అభ్యాసాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈనాటి పాఠ్యాంశంలో కొత్త శ్లోకాన్ని ప్రారంభం చేసుకోవడానికి ముందుగా నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి మరికొన్ని విశేషాంశాలని మనం ముందుగా తెలుసుకుంటూ తర్వాత కొత్త శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ నిన్నటి శ్లోకం ఒక్కసారి మళ్ళీ అనుసంధానం చేస్తాను, వినండి. అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయంభోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవా కలయసి. ఇందులో అలంకారం వ్యాజస్తుతి అనే అలంకారము, వృత్తం శిఖరిణి అనేటటువంటి వృత్తం, ప్రకరణం గుణ ప్రకరణం. అందులో రెండు గుణాలు కావు, ఇవి ఆ రెండు గుణాలు మరొక రెండు గుణాల చేత పక్కకి నెట్టబడుతున్నాయి అని చమత్కారంగా మనకి కూరత్తాళ్వాన్ ఇందులో చెప్తున్నారు అని అనుకున్నాం. ఏవి అసలు వేదాలు చెప్తున్నాయి, ఏవి నెట్టబడుతున్నాయి లేవని కూరత్తాళ్వాన్ చెప్తున్నారు అంటే స్వాతంత్ర్యము అనేటటువంటి ఒక గుణము, అలాగే ఆయనకు ఉండేటటువంటి సర్వజ్ఞత అనేటటువంటి ఒక గుణం. స్వాతంత్ర్యం అనే గుణం దేంచేత పరాభవింపబడుతోంది అంటే ఆశ్రిత పారతంత్ర్యం అనేటటువంటి గుణం ఆ స్వాతంత్ర్యాన్ని కనపడనివ్వకుండా చేస్తోంది. అలాగే సర్వజ్ఞత దేంచేత కప్పబడుతోంది, పరాహతమవుతోంది అంటే అది దాన్ని ఏమిటంటారు, వాత్సల్యం అనేటటువంటి గుణంతో అని అనుకోవాలి. వాత్సల్యము అంటే దోషాలని చూడకపోవటము లేదా దోషాలని గుణాలుగా భావించడము అని రెండు రకాలుగా చెప్తారు. ఇక్కడ మనం అవిజ్ఞాత సహస్రాంశు అనేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి రెండు నామాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ అంటే సార్వజ్ఞానికి కూడా ఈ నింద వస్తుంది అని చెప్పడం చేత నిన్నను అన్వయం చెప్పేసుకున్నాం కాబట్టి కూరత్తాళ్వాన్ ఈ శ్లోకంలో చెప్తున్నది ఏమిటి అంటే, స్వామి హే వరద, నిన్ను గురించి వైదిక గిరులు స్వతంత్రుడివి అని చెప్పాయి, కానీ మేము నిన్ను పరతంత్రుడివి, ప్రణత పరతంత్రుడివి, పరాధీనుడివి అని అంటున్నాం. ఈ దోషం, ఈ దూషణం అది నీ సార్వజ్ఞం అనేటటువంటి గుణానికి కూడా అంటుతుంది. దాని గురించి కూడా మేము ఈ దూషణాన్ని చేస్తున్నాము. ఎంచేత అంటే మాకు కారణం ఉంది, నువ్వు ఆశ్రితుల విషయంలో ఉండేటటువంటి దోషాన్ని చూడకుండా ఉన్నావు అని మనకి చెప్తున్నారు. ఇప్పుడు స్వాతంత్ర్యం గురించి వేదవాక్కులు చెప్పినటువంటి ఎన్నో మాటలని మనం ఇంతకు ముందు చెప్పుకుంటున్నాము. తమీశ్వరాణం పరమం మహేశ్వరం నతస్యేసే కశ్చన, ఇలాంటి సర్వస్య ఈశః సర్వస్య వసి అంటూ రకరకాలుగా వేదం ఆయన యొక్క స్వాతంత్ర్యాన్ని గురించి చెప్పింది. వేదవాక్కులు మనకి గుర్తు లేకపోయినా మనం గుర్తు పెట్టుకోవాల్సిన రీతిలో వసి అని ఆళ్వందారు చెప్పినటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. వేదవాక్యాలకి ఉపబృంహణాల ద్వారా చెప్పబడతాయి, వేదం విశ్లేషింపబడుతుంది కాబట్టి వేదార్థం ఆ రకంగా మనం చూసుకుంటే ఇంకా
ఆయన అన్నింటినీ తన వశంలో పెట్టుకొని ఉన్నాడు, ఆయన స్వతంత్రుడు, ఆయన ఎవరికీ లొంగడు అనడానికి, ఈ మొత్తం జగత్తంతా ఆయనకే వశపడి ఉంటుంది అనడానికి మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదువుకునేటటువంటి ఒక శ్లోకం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అది జగద్వసే వర్తతేదం కృష్ణస్య సచరాచరం అని బాగా రోజు చదువుతారు కదా. ఇది ఎక్కడుంది? నామాలలో అయితే కాదు. పూర్వపీఠికలో వస్తుందా, ఉత్తరపీఠికలో వస్తుందా, దీనికి ముందుండేటటువంటి పాదమా, ఇదే మొదటి పాదమా? ఒక్కసారి ఆలోచించుకోండి. విష్ణు సహస్రనామమే కాబట్టి మీకు తెలిసిపోతుంది, వెంటనే గుర్తొచ్చేస్తుంది. సచరాచర గంధ అనేటటువంటి పాదంతో ప్రారంభమవుతుంది. సయక్షోరగ రాక్షసం జగద్వసే వర్తతేదం సచరాచర గంధర్వం సయక్షోరగ రాక్షసం జగద్వసే వర్తతేదం కృష్ణస్య సచరాచరం అనేటటువంటి శ్లోకం గుర్తుపెట్టుకున్నా మొత్తం అంతా ఆయన వశంలో ఉంటుంది. ఆయన నడిపిస్తాడు, ఆయన నడిపించినట్టుగా నడుస్తూ ఉంటుంది అని మనకి అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. మరి ఆయన పరాధీనుడు అవుతున్నాడు, ఆశ్రిత పరతంత్రుడు అవుతున్నాడు అని అంత గట్టిగా కూరత్తాళ్వాన్ అంటున్నారు అంటే దేన్ని బట్టి చెప్తున్నారు అంటే, ఇక్కడ వరదరాజుని గురించి చెప్తున్నారు కాబట్టి వరదరాజస్వామి వైభవంలో ఉండే 2 అంశాలని మనం తీసుకుందాము. అలాగే ఆయన భారత భాగవత రామాయణాదులు ఉపబృంహణములు కనుక అందులో ఉండేటటువంటి భగవతత్వాన్ని, ఆశ్రిత పారతంత్ర్యాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు కూరత్తాళ్వాన్ రెండింటిని బట్టి చెప్తున్నారు. అర్చామూర్తిగా స్వామి ఉంటే ఆయన ఎప్పుడూ పరతంత్రుడయ్యే ఉంటాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అర్చామూర్తిగా ఆయన ఒకచోటే ఉండేవాడు కాదు, ఎన్నో రూపాలని ధరించి ఉంటాడు. అప్పుడు ఆయన సకల స్థితులు కూడా ఎవరికి పరతంత్రములై ఉంటాయి అంటే అర్చక పరాధీన అఖిల ఆత్మస్థితి అంటారు. మన ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తే మనం ఎప్పుడు పెడితే అప్పుడు తింటాడు, మనం ఏది పెడితే అది స్వీకరిస్తాడు, మనం ఎప్పుడు ఆరాధన చేస్తే ఆరాధనని తీసుకుంటాడు. మనం కూడా అర్చకులమే కదా, ఆయన అర్చించేవారమే కాబట్టి అర్చక పరాధీనుడై ఉండడం అనేది అర్చామూర్తిలో ఉంటుంది. అది వేరే ఆగమ నియమాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ అర్చక పరాధీనుడు అని చెప్పటం లేదు, పరాధీనుడు ప్రణత పరతంత్రుడు అయి ఉంటాడు స్వామి అని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. అందరినీ నడిపించేవాడు తాను కట్టుబడి ఉండడానికి రామాయణంలో ఒక ఉదాహరణ తీసుకుంటే, విశ్వామిత్రుని దగ్గరికి రామచంద్రుడు లక్ష్మణస్వామి వెళ్లి ఇమౌస్మ మునిసార్దూల కింకరౌ సముపస్థితౌ చెప్పాడా లేదా? గుర్తుపెట్టుకోండి. విశ్వామిత్రుడు ఎలా చెప్తే అలా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని, నీకు మేము సేవకులము అని రామచంద్రస్వామి చెప్పిన మాట భగవంతుడు ఆశ్రితులకి ఎలా పరాధీనంగా ఉంటాడు అన్నదాన్ని తెలియచేస్తోంది. ఇక భారతం దగ్గరికి వస్తే ఇంకా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఆయన ధర్మరాజాదులకి పాండవులకి దూతగాను వెళ్ళాడు, సారథిగాను వెళ్ళాడు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పనిని చెయ్యడం అనేది ఆశ్రిత పారతంత్ర్యం అనే లక్షణాన్ని మనకి ప్రకటిస్తోంది. ఇక భాగవతం దగ్గరికి వస్తే యశోదాదేవి కట్టేసి ఉంచింది ఆయనని, కట్టుబడినటువంటి వాడు స్వతంత్రుడు కదా, ఆయన కట్టు విప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అసంతుడిలాగా ఆ యశోదాదేవికి లొంగి ఉన్నాడు, ఏడ్చాడు, ఆ రోటికి కట్టుబడే ఉన్నాడు. యశోదాదేవి ఒక ఛాలెంజ్ కూడా చేసింది, ఇది శక్నోషి గచ్చా అంది. చూడు, వెళ్ళు, వెళ్ళగలిగితే వెళ్ళు, ఈ కట్టు విప్పుకొని వెళ్ళు అని కూడా అంటుంది విష్ణు పురాణంలో పరాశర మహర్షి మాటల్లో ఇవి. ఇది శక్నోషి గచ్చత్వం అతి చంచల చేష్టిత అంటుంది. ఆ కట్టిన తర్వాత యశోదాదేవి, శక్తుడు కాడా స్వామి? శక్తుడే, కానీ కట్టుబడి ఉన్నాడు ఆయన. ఇది ఆశ్రితులకి పరాధీనుడై ఉండేటటువంటి స్వామి యొక్క వైభవాన్ని మనకి తెలియచేస్తోంది అని మనం తెలుసుకుందాం. ఇది విభవ రూపంలో కదండి
అప్పుడైతే ఆయన అలాగే ఉంటాడు. అలా కాకుండా అర్చామూర్తిగా ఉండేటటువంటి వరదరాజస్వామి అర్చక పరాధీనుడై ఉండడం అనేది తప్పితే ఆయన అర్చావతార ఆ స్థితిని కూడా కాదని ఆశ్రిత పారతంత్ర్యాన్ని ఎలా చూపించాడు అన్నదానికి కూడా మనకి 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. రామానుజుల వారి యొక్క చరిత్ర మనందరికీ తెలిసిందే కనుక ఇప్పుడు ఆ కథలన్నీ నేను చెప్పను. కానీ వరదరాజస్వామి ఎవరికి పరాధీనుడై ఉన్నాడు అనంటే అర్చామూర్తి అయితే మాట్లాడకూడదు, కనపడకూడదు, రూపంతో కనపడకూడదు అనేటటువంటి నియమం ఉంటుంది. ఏదైనా మాట్లాడాలి అంటే అర్చక ముఖంగానే చెప్పించాలి తప్ప తానుగా చెప్పకూడదు అనే నియమం ఉంది, ఆగమోక్తమైనటువంటి నియమం. కానీ తిరుక్కచ్చినంబి అనేటటువంటి మహానుభావుల విషయంలో వరదరాజస్వామి ఎంత పరాధీనుడై ప్రవర్తించాడు అనేది, వారితో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు అనేటటువంటి విషయం మనకి చరిత్రలో తెలుస్తుంది. ఆ అర్చా నియమాన్ని కూడా మాని తిరుక్కచ్చినంబికి ఆయన షడ్వార్తలు చెప్పారు. రామానుజుల వారి నియమనం వెళ్ళి అడగండి, ఆయన చెప్పింది నాకు చెప్పండి అంటే వరదరాజు స్వయంగా తిరుక్కచ్చినంబికి బోధించినటువంటి సన్నివేశాన్ని గుర్తుపెట్టుకుంటే ఇది ప్రణత పరతంత్రం. ఆయన ఆ రకంగా ఆయన లొంగిపోయాడు. అంతే, నేను ఈయన అడిగితే చెప్పకుండా ఉండలేనండి అని చెప్పగలిగే అంత ప్రేమని చూపించాడు. ఇంకా ఎవరైనా వచ్చి తన గురించి పాడితే మైమరచిపోతాడు ఆయన. తనకి ఇష్టమైన వస్తువుని కూడా ఇచ్చే అంతగా వాళ్ళకి లొంగిపోతాడు ఆయన. ఇది కూడా వరదరాజస్వామి సన్నివేశంలో మనకు కనిపిస్తుంది. లేకపోతే రామానుజుల వారు అసలు శ్రీరంగానికి వచ్చి ఉండేవారే కాదు. ఎలాగా తీసుకెళ్ళడానికి వచ్చారు అంటే మనకి అరయరుగాను వచ్చి చేసి ఏం కావాలి అంటే రామానుజులు కావాలి అని అడిగితే ఆ గానానికి మురిసిపోయినటువంటి వరదరాజస్వామి తను ఇవ్వలేకపోయినా రామానుజుల వారినే ధారాదత్తం చేసినటువంటి సన్నివేశం వరదరాజస్వామి వైభవంలో మనకి తెలుస్తూ ఉంటుంది. కనుక ఆయన పరాధీన ప్రవృత్తి కలిగి ఉన్నవాడు ఎలాగా అనడానికి అర్చామూర్తిగా ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. విభవమూర్తిగా దైవంగా ఆయన భారత భాగవత రామాయణాదులలో ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కూరత్తాళ్వాన్ ఆ రెండింటినీ ఆధారంగా చేసుకుని ప్రణత పరతంత్రం అని చెప్తున్నారు. అయితే తమాషా ఇక్కడ అందరికీ ఆయన పరతంత్రుడైపోయి ఉండడు. ఇప్పుడు వేదం చెప్పినది కూడా తప్పు కాకూడదు కదా. కూరత్తాళ్వాన్ చెప్పినది తప్పు కాకూడదు, వేదం చెప్పిన మాట తప్పు కాకూడదు. అంటే ఇప్పుడు ఆయన ఎలా ఉండాలన్నమాట అంటే సర్వజ్ఞుడు అయి ఉండాలి, ఆయన స్వతంత్రుడు అయి ఉండాలి, ఆయన పరతంత్రుడు కూడా అయి ఉండాలి. ఈ రెండిట్లోనూ మనం తెలుసుకోవాలి. అంటే ఆ తేడా మనకి రాకుండా ఉండడానికి ప్రణత పరతంత్రం అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఆయన అందరికీ లొంగిపోయి ఉండేవాడు కాదు. తన ఈశత్వాన్ని, తన స్వాతంత్ర్యాన్ని ప్రణతులు కాని వారి విషయంలో చూపిస్తూనే ఉంటున్నాడు ఆయన. రావణాసురుడు తల ఎత్తను, నేను నమస్కారం చెయ్యను, తల దించను అని అన్నాడు. సరే భరించు అన్నాడు. శిశుపాలాదుల విషయంలో తన ఈశ్వరత్వాన్ని, తన స్వాతంత్ర్యాన్ని ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. పరతంత్రుడు ఎవరికైనాడు అంటే ప్రేమగల భక్తుల విషయంలో మాత్రమే ప్రణత పరతంత్రుడు అయినాడు ఆయన. నిన్న భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పుకున్నాను చూసారా, ఇది మనకి శరణాగతి గద్యంలో కూడా వచ్చింది. భక్త్యాత్మనన్యయా శక్యః అహమేవం విధోర్జున. అది ఎన్నవ శ్లోకమో ఎందులో శ్లోకమో కూడా తర్వాత మీరు చూసుకుందరు గాని జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం చ అంటూ ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నాడు పరమాత్మ. నేనంతే, నేను చాలా గొప్పవాడనని బ్రహ్మాదులు కీర్తించొచ్చు, కానీ అర్జున నేను భక్తి క్రీత అంటాడు. భక్తికి నేను కొనబడతాను, నేను అమ్ముడు పోతాను అంటాడు స్వామి. అంత ఇష్టం ఆయనకి ప్రణత పారతంత్ర్యం అంటే. అలా ఆయన దాన్ని కనపరుస్తూ ఉంటాడు అనే దాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఆయన స్వతంత్రుడు కాడు అనడానికి లేదు, స్వాతంత్ర్యము కనిపిస్తుంది ఆయన దగ్గర. అందుకే అర్జునుడు వస్తే తనని ఇచ్చుకున్నాడు,
దుర్యోధనుడికి మాత్రం పనికిరాని చెత్తనంతా ఇచ్చాడు అంటారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు కావాలి అని కోరుకోండి, విజయం లభిస్తుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఇచ్చేవి కావాలి అని కోరుకున్నారనుకోండి, దుర్యోధనుల్లాగా అయిపోతాము. గుడికి వెళ్ళి ఇప్పుడు ఏం దండం పెట్టుకుంటారో మీ ఇష్టం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. గుడికి వెళ్ళి మీరు ఇది కావాలి, అది కావాలి, అది కావాలని పూజలు చేయించుకున్నారనుకోండి, దుర్యోధనుడి కేటగిరీలోకి వెళ్ళిపోతారు. అలా కాదు, నాకు నువ్వే కావాలి, నువ్వేమీ లేకుండా అయినా నా దగ్గరికి రావచ్చు అని అంటే అర్జునుడి కేటగిరీలో ఉంటాం. అర్జునుడికి ఏం లభించింది, దుర్యోధనుడికి ఏం లభించింది తెలుసు. గుడికి వెళ్ళడమే కాదు, నిశ్చయం చేసుకుని వెళదాం. మనం దుర్యోధనుడిగా అడుగుదామా, అర్జునుడిగా అడుగుదామా? అక్కడ స్వాతంత్ర్యమే చూపించాడు. ఎందుకని దుర్యోధనుడికి తన వైభవం తెలియనివ్వలేదు, అర్జునుడికి తన వైభవాన్ని తెలిసేటట్లుగా చేశాడు పరమాత్మ అని మనం అదొక ఎగ్జాంపుల్ ని చెప్పుకుంటూ, లొంగము అన్న వాళ్ళకి స్వతంత్రుడిగా ఉంటాడు, లొంగియము అన్నటువంటి వారికి తాను పరతంత్రుడై ప్రవర్తిస్తూ ఉంటాడు అనే దాన్ని చెప్తూ, అలా ఎక్కడైనా ఉంటారా అండి? కొంతమందికి అందుబాటులో ఉండడం, కొంతమందికి దొరకకుండా ఉండడం అనేది ఎలాగా అంటే, మన నమ్మాళ్ళ వాళ్ళు చెప్పారు. పత్తుడై అడియవర్కెళియవన్ పిరరుగళుకు అరియ విత్తగన్. ఆ పాశురాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అది ఎందుకండి, మేము పంచస్తవాలు కూడా చదువుకుంటున్నామండి. మాకు ఉదయం భగవద్ విషయం, మధ్యాహ్నం పంచస్తవాలే అంచేత ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా పంచస్తవాల్లోదే చెప్తే బాగుంటుంది కదా అని అడుగుతారా? అడగండి. అడిగితే దానికి కూడా మనకి ఎగ్జాంపుల్ ఉంది. అతిమానుషస్తవం చదివేసుకున్నాం కాబట్టి అందులో పరమాత్మ దాత అక్కర్లేదు, అయిన వాళ్ళకి సులభుడు కావటం, కాని వాళ్ళకి కదల్చటానికి వీలు లేకుండా ఉండడం అనేటటువంటి ఒక సన్నివేశం మనకి అందులో వర్ణింపబడింది. అతిమానుషస్తవంలో శ్లోకం చెప్తాను, మీరు నంబర్లు అవి గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో శ్లోకం పెడుతున్నారు, వెరీ గుడ్. అది విశ్వరూప సందర్శన యోగంలో 54వ శ్లోకం. అంతా చూపించిన తర్వాత ఆ పరమాత్మ చెప్పాడు, అహం ఏవం విధః, నేను ఇలాంటి వాడినే, నేను లొంగుతాను అని చెప్పినటువంటి శ్లోకం. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు అతిమానుషస్తవంలో యల్లక్ష్మణస్త్వదనుజః అనేటటువంటి శ్లోకం. ఇది మీరు రామాయణం చదువుకుంటున్నారు కాబట్టి యుద్ధకాండలో 59వ సర్గలో ఈ సన్నివేశం ఉంటుంది. రావణాసురుణ్ణి చూసి ముచ్చటపడి మొట్టమొదట నేను యుద్ధం చేస్తాను అని వెళ్ళాడు లక్ష్మణస్వామి. ఆయన మీద శక్తి అనేటటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగించాడు. దాంతో లక్ష్మణుడు మూర్ఛపోయినాడు, పడిపోయాడు. ఇప్పుడు ఆ లక్ష్మణుణ్ణి తీసుకెళ్లిపోతే రాముడు నిర్వీర్యుడు అయిపోతాడు అనుకున్నాడు రావణాసురుడు. వచ్చి కదల్చాలి అని అనుకున్నాడు, కదల్చలేకపోయాడు. అస్సలు అంత బలవంతుడు కూడా, కైలాసాన్ని కూడా కదల్చినటువంటి రావణాసురుడి చేత కదల్చడానికి వీలు కాకుండా ఉన్నాడు. ఎవరు అంటే లక్ష్మణుడు, త్వజనుజుడు అంటాడు. అలాంటిది హనుమత్ స్వామి ఆయన్ని అవలీలగా పువ్వునెత్తి తీసుకొచ్చినట్లుగా తీసుకొని వచ్చేశాడు. హనుమత్ స్వామికైతే ఎత్తడానికి వీలుగా అయినాడు, రావణాసురుడికైతే కదల్చడానికి వీలు లేకుండా అయినాడు. కావాలంటే మీరు అప్పలాచార్య స్వామి వారి రామాయణంలో 59వ సర్గలో వెనక నుండేటటువంటి వివరణం తెలుసుకుంటే ఇంకా మీకు మొత్తం సన్నివేశం అంతా కూడా తెలియబడుతుంది. అంటే కొంతమందికి సులభుడు అవుతాడు, కొంతమందికి కఠినంగా ఉంటాడు. స్వతంత్రుడు అవుతాడు ఆయన, పరతంత్రుడు అవుతాడు అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ అని మనం అనుకుంటున్నాము. అది అతిమానుషస్తవంలో మనకి చెప్పబడుతూ ఉంటుంది. అలాగా ఆయనలో స్వాతంత్ర్యము ఉంది, పారతంత్ర్యము ఉంది కదా. ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే ఎంతగా దాన్ని వివరణ చేస్తారు అంటే అయిపోయింది కదా, అర్థమైపోయింది కదా అని అనుకుని ఊరుకోకండి. ఇప్పుడు కూరత్తాళ్వ అని చెప్పిన మాటలో ఆయనకి పారతంత్ర్యమే కనపడుతోంది. అందుకే మేము వేదగిరులు అలా చెప్తున్నాయి కానీ మేము ఇలా చెప్తున్నాము అని ప్రత్యేకంగా చెప్తున్నారు. స్వాతంత్ర్యం కూడా ఉంది కదండి, మరి దాన్ని కాదని కూరత్తాళ్వాను ఈ పారతంత్ర్యాన్నే ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఎక్కడో ఆ స్వాతంత్ర్యం మనకి ఎందుకండి? ఈ పారతంత్ర్యం అయితే ఇప్పుడు మనకి కరెంట్ కట్ ఉంది, పవర్ కట్ ఉంది, చీకటి ఉంది. ఆ చీకట్లో మనకి దీపం కావాలి, ఆ దీపం బాగా ప్రకాశించాలి అని అంటే ఆశ్రిత పారతంత్ర్యం అనే గుణం ఇక్కడే మనకి ప్రకాశిస్తుంది కనుక ఏమో నాకు అసలు ఆ స్వాతంత్ర్యం అసలు భాషించటం లేదు. పారతంత్ర్యమే
ప్రకాశిస్తోంది అంటూ ఇన్ని రకాలైనటువంటి సన్నివేశాలని భావన చేస్తూ మేము నిన్ను ప్రణత పరతంత్రం మనుమహే అనే మేము అనుకుంటాము అని అంటున్నారనమాట. అనుకుంటాము అంటే మాకు అదే ఆ లక్షణమే భాషిస్తూ ఉంటుంది అని చెప్పడం వల్ల సాభిప్రాయ విశేషణం అంటారు. అందరికీ కాదు, ఆశ్రితులకే ఆయన పరతంత్రుడై ఉంటాడు. ఇది సగభాగమైతే మొదటి భాగమైతే, రెండవ భాగంలో ఆయనకుండేటటువంటి అజ్ఞత అనే దాన్ని తెలియచేస్తున్నారు. అజ్ఞత అంటే ఏ విషయంలో అంటే భగవంతుని యొక్క ఆశ్రితుల యొక్క దోషాలని చూడకుండా ఉండేటటువంటి వాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం అసలు సర్వజ్ఞత అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకుందాం. దానికే అవిజ్ఞాత సహస్రాంశు. మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో రెండు నామాలు వెంటనే వస్తూ రెండు వేరు అర్థాలని తెలియచేసేవిగా అవుతాయి. భయకృత్ భయనాశన అనే నామాలు మీరు వింటే భయాన్ని కలిగించేవాడు అంటారు, భయాన్ని పోగొట్టేవాడు అని అంటాడు. ఇంతకీ భయాన్ని కలిగించేవాడా భయాన్ని పోగొట్టేవాడా అంటే కలిగించేవాడు ఆయనే, పోగొట్టేవాడు ఆయనే అని అక్కడ ఎలాగైతే చెప్పారో రెండు వెంటనే అలాగే ఈ రెండు నామాలు కూడా ఒక నామం ఏమీ తెలియని వాడు అనే అర్థాన్ని ఇస్తుంది, ఒక నామం అన్నీ తెలిసిన వాడు అనేటటువంటి అర్థాన్ని మనకి తెలియచేస్తుంది. అవిజ్ఞాత అంటే తెలియని వాడు అని అర్థం. సహస్రాంశు అంటే ఈ అంశ శబ్దం ఆయనకు ఉండేటటువంటి బుద్ధిని గురించి చెప్తుంది. సహస్రశీర్ష పురుష అన్నట్లుగా సహస్రాంశు అంటే అద్భుతమైనటువంటి బుద్ధి వైభవం కలిగినటువంటి వాడు అంటే సర్వజ్ఞుడు అనే అర్థాన్ని చెప్తున్నాను. సర్వజ్ఞుడు అని చెప్పడానికి ముందు అవిజ్ఞాత అని చెప్పారు. ఇదొక తమాషా. ఎందుకంటే సర్వజ్ఞుడు అని చెప్పేసరికల్లా మనం గజగజ వణికిపోతామేమో అని భయంతో ముందు మనకి వణుకు తగ్గించి తర్వాత ఆయన వైభవాన్ని చెప్పారు. అన్నీ తెలిసిన వాడు అంటే అమ్మో తెలిసిపోతాయి మన దోషాలన్నీ తెలిసిపోతాయి అనేటటువంటి బెంగ మనలో అధికం అవుతుందేమో అని అవిజ్ఞాత కొన్ని మాత్రం తెలియవు, అసలు ఆయన వాటిని గుర్తించడు అంటారు. ఇందాక మనం పరతంత్రుడు అని అన్నప్పుడు ఆయనని మనం ఎలా చెప్పుకోవాలి అంటే ఆశ్రితుల చేతిలో కీలు బొమ్మ అని చెప్పుకోవచ్చు. కీ ఇస్తే ఎలా ఆడుతుందో భగవంతుడు అలా ఆడతాడు కనుక కీలు బొమ్మ అని. ఇక అవిజ్ఞాత అన్నప్పుడు మందమతి అంటే మతి మరుపు కలిగిన వాడు అని చెప్పుకోవచ్చు. మతి మరుపు అంటే మరిచిపోయాం అంటే తెలుసు కానీ దాని గురించినటువంటి స్పృహ లేకుండా ఉన్నాడు అనే విషయాన్ని మనకి అక్కడ తెలియచేస్తూ ఉంటారు. అలా ఆయన అవిజ్ఞాత అయి ఉండడం అనేది ఆయన సార్వజ్ఞత్వానికి లోపాన్ని కలిగిస్తుందా అని ఒక సందేహం కలుగుతుంది. ఇక్కడ అసలు సర్వజ్ఞత్వం అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే అన్నీ తెలిసి ఉండుట, జ్ఞానానికి లక్షణం చెప్పుకున్నాం కదా, అన్నీ తెలిసి ఉండుట అని మనం చెప్పుకుందాం. అయితే ఆ సర్వజ్ఞత్వానికి తెలియకపోవడం అనేది కూడా సర్వజ్ఞత్వమే అని ఒక డెఫినేషన్ చెప్తున్నారు. ఎలాగంటే అన్నీ తెలుసా, అయితే గగన కుసుమాన్ని చూసావా అని అడిగారు అనుకోండి, అప్పుడు లేదు అని సమాధానం చెప్తాడా, చూసేను అని సమాధానం చెప్పాలా, లేదు అని సమాధానం చెప్పాలి. అంటే నీకు తెలియని విషయం కూడా ఉందన్నమాట అని అంటారా, అబ్బో నీకు నిజంగా తెలుసు కదా అది ఉండదని అని మెచ్చుకుంటారా, అంటే గగన కుసుమం తెలియదుట అని ఎవరు నిందించరు కదా. గగన కుసుమము అంటేనే లేని వస్తువు అనేటటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ తెలియదు అని అనడం జ్ఞానాన్నే సూచిస్తుంది తప్ప అజ్ఞానాన్ని సూచించేది కాదు. అవునా కాదా? అలాగే ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటాయి అంటే లెక్క పెట్టలేనన్ని అని అన్నారు అనుకోండి, అది కూడా తెలీదా అని ఎవరు అన్నారు. అవును కదా, అసంఖ్యాకంగా ఉంటాయి అని తెలియని దాన్ని అంటే మనకి ఇంకా అది లేదు అన్నదాన్ని లేదు అని తెలుసుకోవడం అనేది సర్వజ్ఞత్వానికే నిదర్శనం అనేటటువంటి శ్లోకం మనకి శ్రీస్తుతిలో చెప్పబడి ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. శ్రీస్తుతిలో దేవి త్వన్మహిమావధి న హరిణా నాపి త్వయా
జ్ఞాయతే, మీ ఆయనకి తెలియదమ్మా, నీకు తెలియదమ్మా మీ గొప్పతనం అంటూ ప్రారంభం చేశారు. అంటే మా ఇద్దరిని బట్టి అవివేకులుగా అంటున్నారా అని అనుకోకండి. తెలియదు అని అనడం మీ సర్వజ్ఞత్వాన్నే తెలియచేస్తోంది తప్ప అజ్ఞతని తెలియచేయటం లేదు అంటారు. అక్కడే వ్యోమాంభోజమిదంతయా కిల విదం భ్రాంతోయమిత్యుచ్యతే అని మనం అక్కడ అర్థాన్ని చెప్పుకున్నాం. అంచేత సర్వజ్ఞత్వము అంటే లేని వాటిని లేవని తెలుసుకోవడం కూడా సర్వజ్ఞత్వం అంటుంది. కానీ ఇక్కడ భగవంతుడికి తెలియదు అని అనడం లేని వాటిని గురించి కాదు, ఉన్న వాటిని గురించి. ఏమిటున్నాయి అంటే భక్తులలో దోషాలు చాలా ఉన్నాయి. కానీ ఆ చాలా దోషాలని కూడా ఆయన చూడకుండా, పట్టించుకోకుండా ఆయన ప్రవర్తించేటటువంటి వాడు అవుతాడు. మనం ఏమైనా తక్కువ చేస్తున్నావా? పాపాలు మనలో దోషాలు లేవా అంటే చాలా ఉన్నాయి. అందుకే మనం చివరిలో శ్లోకాలు చదువుకుందామని అనుకున్నాం కదా, పాశురాలు. అందులో మనం వివరణ చేసుకుంటాం. కనపడలేదండి అని ఎవరైనా అంటే చూడండి, ఇలాంటివన్నీ మన గోష్ఠిలో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏదో దర్శనానికి వెళ్ళారు మీరు, అక్కడ మీకు టికెట్ ఉంది. ఆ టికెట్ కాదు, మీకు రికమెండేషన్ వల్ల లోపలికి విఐపి దర్శనం మీకు దొరికింది. ఈలోగా మీరు నలుగురు గ్రూపుగా వెళ్ళారు. ఈలోగా మీతో బాగా క్లోజ్ గా ఉండే ఆవిడే అనుకోకుండా అక్కడ కనపడింది. కానీ మీకు నలుగురికే వాళ్ళు పంపిస్తామని చెప్పారు. ఆవిడ మీతో ఇంతకు ముందు క్లోజ్ గా ఉన్న ఆవిడే, కానీ మీరు ఆవిడ్ని చూసినా చూడనట్టుగా లోపలికి వెళ్తారు. బయటికి వచ్చారు, మళ్ళీ అందరూ ఒకే చోట కలిశారు. నువ్వెప్పుడు వచ్చావు? కనపడలేదే అన్నారు. అంటే ఆవిడేం తక్కువదా? ఆవిడికి బాగా ఉక్రోషంగా ఉంది. నేనేమైనా చిన్న మనిషినా? చెట్టంత మనిషిని, కనపడలేదు మీకు? సరేలేండి, కబుర్లు చెప్పకండి అని ఆవిడ తన ఉక్రోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే భగవంతుడికి లేనిది కాదు, ఈ ఆశ్రితులలో దోషాలు కనపడకుండా ఉండే అవకాశం లేదు. చెట్టంత కాదు, కొండలంత పాపాలు మనం చేస్తూనే ఉంటాం కదా. మనం ఎన్ని పాపాలు చేస్తామో ఆ పాపాలకి విరుగుడు పరమాత్మ ఎలా కనిపెడతాడు అన్నదానికి వైకుంఠస్తవంలో మనం ఒక శ్లోకాన్ని చదువుకున్నాం. ఇవాళంతా రివిజన్ లాగే అవుతోంది. శ్రీస్తవం అయిపోయింది, అతిమానుషస్తవం అయిపోయింది. వైకుంఠస్తవంలో మనం యద్బ్రహ్మకల్పనియుతానుభవేభ్యనాస్యం తత్కిల్బిషం సృజతి జంతురిహ క్షణార్థే అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. బ్రహ్మకల్ప నియుతం అనుభవించిన తరగనంత పాపాలని అరక్షణంలో మనం చేసేస్తూ ఉంటాము. అందుకే పరమాత్మ వాటిని పట్టించుకోడట. ఇంకా నేను తప్పు చెయ్యను అనుకుంటే చాలట, వెంటనే మనని ఆయన అనుగ్రహిస్తాడు. తదభిసంధి విరామ మాత్రాత్. శ్లోకం నెంబర్ 62 అని పెడుతున్నారు. యద్ బ్రహ్మకల్పనియుతానుభవేపి అనాస్యం అనేటటువంటి శ్లోకం అది. అలా మనం మలై అంటే కొండలంతా ఇప్పుడు కున్ననయ అనే పాసురం చదువుకుంటాం కదా. అంచేత పరమాత్మ అది లేదు అనడానికి అవకాశం లేదు, కనపడలేదు అనడానికి అవకాశం లేదు. కానీ పట్టించుకోలేదు అని అనమనండి, దానికి మనం ఒప్పుకుంటాం. పట్టించుకోకుండా ఉంటాడు పరమాత్మ ఆశ్రితులు చేసేటటువంటి దోషాలని. పట్టించుకోకుండా ఉన్నాను అని అనడు. మా వాళ్ళు తప్పు చెయ్యరు అంటాడు. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు కాదు అంటూ చెప్తారు మనకి. ఆయన సర్వజ్ఞత్వానికి ఆశ్రితులలో ఉండేటటువంటి దోషాలు కనపడకుండా అవుతాయి. కనపడకుండా అవ్వాలి అంటే లేకుండా చెయ్యాలి కదా ఆయన. అదుగో మరక, అదుగో కుళ్ళు అని చెప్తూ ఉంటే ఆ కుళ్ళు లేకుండా చేయగలిగేటటువంటి ప్రేమ మన మీద ఆయనకి ఉంటుంది. అదే వాత్సల్యం అంటారు. ఆవు, దూడ ఒంటి మీద ఉండేటటువంటి మలినం, దాన్ని నాలుకతో నాకడం, ఇలాంటివన్నీ వాత్సల్యానికి చెప్తారు. కాబట్టి భగవంతుడు దోష అదర్శిత్వం, దోషాలని చూడడు, దోషాలనే గుణాలుగా స్వీకరించేటటువంటి వాడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ దూషణం నీ సార్వజ్ఞత్వం విషయంలో కూడా మేము స్పష్టంగా తెలియచేస్తున్నాము అంటున్నారు కూరత్నాళ్వాన్. ఈ
శ్లోకంలో అలా ఆయన 2 రకాలైనటువంటి గుణాలు వ్యాజస్తుతి రూపంగా ఇందులో మనకి స్పష్టం చేస్తూ ఈ గుణ ప్రకరణాన్ని పరిపూర్ణం చేస్తారు కూరత్నాళ్వాన్. ఎన్నో అందమైనటువంటి విషయాలు మనకి పాసురాలలో కూడా వస్తాయి. వాటి అర్థాన్ని నేను చెప్తాను. తర్వాత ఆ అర్థాన్ని మనం చెప్పుకున్నప్పుడు వాటిని అక్కడ మనం సమన్వయం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఆ రకంగా మనం 20 శ్లోకాలని పరిపూర్ణం చేసుకుంటూ ఇప్పుడు 21వ శ్లోకాన్ని లాంఛనంగా ఇవాళ అనుసంధానం చేసుకుందాం. దానికి ఉండేటటువంటి అవతారికని చెప్పుకుందాం. రోజుకో శ్లోకం అయిపోతోంది, తొందరగానే వెళ్ళిపోతోంది అని సంతోషపడ్డాం. అందుకే వెళ్ళదు అని చూపించాడో ఇఫ్టో ఇవాళ కొత్త శ్లోకం మొదలు పెట్టుకోవడానికే టైం అయిపోయింది. ఇంకా మనకి అనుసంధానం ఉంది, ప్రమాణ తిరట్టు కూడా ఉంది. కాబట్టి ఊరికే దీనికి పూర్వరంగంగా అవతారికని చెప్తాను. విషయాన్ని మనం రేపటి నుంచి చెప్పుకుందాం. ఇక నుంచి మనకి పండగే పండగ. మనం వెళతాం ఎప్పుడో, ఇంకా కంచికి వెళ్ళడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. కానీ రేపటి నుంచి వరదరాజస్వామిని దర్శిస్తూనే ఉంటాం. 21వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు ఆగకుండా స్వామిని కిరీటం మొదలుకొని ఆ నఖ పర్యంతము వర్ణిస్తారు. అద్భుతంగా వర్ణిస్తారు కూరత్తాళ్వాన్. దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం, ఆ దివ్య మంగళ విగ్రహ దర్శనాన్ని మనం చేయబోతున్నాం అన్నమాట. రేపటి నుంచి వరుసగా అంటే 21 నుంచి 62 దాకా అంటే ఆ అనుభవం ఎంత బాగా సాగుతుందో ఒక్కసారి మనకి ఒక్క పొల్లు పోకుండా మనం ఆ స్వామిని సేవించుకోగలగబోతున్నాం అన్నమాట. ఇక ముందు నుంచి మనం ఈ శ్లోకాలలో ఇంకా మరొక వృత్తం ప్రారంభమవుతుంది. 10 శ్లోకాలకు ఒక్కొక్క వృత్తం అని అనుకుంటున్నాం కదా. ఆ వృత్తం ప్రారంభమయ్యేటటువంటి వృత్తం స్వాగత వృత్తం. గుర్తుపెట్టుకోండి. మొన్న కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు ఝాన్సీ మెసేజ్ పెట్టి క్లారిటీ తీసుకున్నారు. రథోద్ధత, రథం అనేది గుర్తుపెట్టుకోండి. రథోద్ధత వృత్తం మొదటిది, శిఖరిణి వృత్తం రెండవది, ఇప్పుడు ప్రారంభం అవబోయేది స్వాగత వృత్తం అనేటటువంటి వృత్తంలో 10 శ్లోకాల వరకే. మళ్ళీ తర్వాత వృత్తం మారుతుంది. వృత్తం పేరు గుర్తుపెట్టుకోండి. అంశం ఏది అంటే దివ్యమంగళ విగ్రహ వర్ణనం ప్రారంభం అవుతుంది. ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిలో 2వ శ్లోకంలో మనకి ద్వయమంత్రంలో మొదటి ఖండం యొక్క అర్థం చెప్పబడింది అని అనుకున్నాం. శ్రీనిధిం నిధిమపారమర్థినా అనేటటువంటి దాంట్లో మళ్ళీ దాంట్లో ఉండేటటువంటి ప్రత్యేకతని మనం చెప్పుకుంటూ శ్రీనిధిం అని శ్రీమత్ అనే పదం తాలూకు అర్థాన్ని చెప్పారు. తర్వాత కొండని గురించి, కొండ వైభవాన్ని గురించి వర్ణించారు 7 శ్లోకాలలో. అది నారాయణ అనే దాంట్లో ఉండే నార పదముల యొక్క అర్థాన్ని మనకి చెప్పింది అని అనుకున్నాం. తర్వాత 11వ శ్లోకం నుంచి కళ్యాణ గుణ యోగాన్ని గురించి చెప్పారు. అది నారాయణ పద అర్థాన్ని మనకి వివరణ చేశారు. నారాయణుడు అనేసరికల్లా కళ్యాణ గుణ సంపన్నుడు అని మనకి స్పష్టమవుతుంది. కాబట్టి ఆ గుణయోగం మనకి ఈ 10 శ్లోకాలలో చెప్పబడింది అని అన్నారు. ఇప్పుడు నారాయణుడు అనేసరికల్లా గుణాలు మాత్రమే కాదు, రూపం కూడా మనకి వస్తుంది. శ్రీమన్నారాయణ చరణం అన్నారు. చరణములు అంటే రూపం ఉంది అనే కదా మనకి అర్థం. అందుకని ఈ 21వ శ్లోకం నుంచి ఆ దివ్యమైనటువంటి రూపాన్ని మనకి దర్శింపచేస్తున్నారు అని మనకి ప్రకరణంలో ద్వయమంత్రం యొక్క పూర్వఖండంలో ఏ పదాల యొక్క అర్థం ఏ దశకాలలో మనకి తెలియజేయబడుతోంది అనే దాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తారు. ఇలా ఆ రకంగా మనం శ్రీనిధిం అనేటటువంటి శ్లోకంలో శ్రీమత్ పదం యొక్క అర్థం, 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకంగా ఉండేటటువంటి ఆ హస్తిగిరి వైభవం నార పదము యొక్క అర్థాన్ని, తర్వాత 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఉండే నారాయణ పదంలో ఉండే కళ్యాణ గుణ యోగాగ్ని, నారాయణ అనే పదంతో చెప్పబడే దివ్యమంగళ విగ్రహాన్ని 21వ శ్లోకం నుంచి మనం
తెలుసుకోబోతున్నాము అని అనుకుంటున్నాం. కొండ వైభవాన్ని చెప్తూ వ్యక్తి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే, లేదు లేదు, కొండ వైభవాన్నే చెప్తున్నారు. ఈ వరదరాజుని కూడా కొండలో ఒక శిఖరంగా వర్ణిస్తున్నారు అంటారు. చాలా అందాలుంటే రేపటి నుంచి మనం ఆ ప్రత్యంగ సౌందర్యాన్ని తెలుసుకుందాం. అందులో 4 శ్లోకాలలో అంటే 21 నుంచి 4 శ్లోకాలలో సముదాయ శోభని చెప్తారు. అంటే పూర్తిగా దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తారు, సముదాయంగా చెప్తారు, సౌందర్యం అంటారు దాన్ని. తర్వాత ప్రతి అవయవాన్ని విడివిడివిడిగా వర్ణిస్తూ వెళతారు. ముందు 4 శ్లోకాలలో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సముదాయంగా, అవయవ సముదాయాన్ని మనకి తెలియచేస్తూ ఆ సముదాయ రూపంగా ఆ విగ్రహ వర్ణన మనకి సాగుతుంది. ఆ శ్లోకాన్ని ఒక్కసారి అనుసంధానం మాత్రం చేస్తాను, రేపు దాని వివరణాన్ని మనం చేసుకుందాం. 21వ శ్లోకం స్వాగతావృత్తం. పాణిపాదవదనే క్షణ శబ్దైః అంబుజాన్యపదిశన్ వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం. ఇది శ్లోకం. దీంట్లో ఉండేటటువంటి విశేషార్థాలని యథావకాశం రేపు తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఇంకా ప్రతిపదార్థం అది చెప్పుకోలేదు కనుక రేపే ఉపదేశాత్మకంగా దీన్ని మనం తెలుసుకుందాం. ఇక ఇవాళ మనం ప్రమాణ తిరట్టుగా అనుసంధానం చేసుకోవలసినటువంటి పాశురాలని ముందుగా అనుసంధానం చేసేసి తర్వాత మనం పరాంకుశాష్టకం అనుసంధానం చేసుకుంటూ మంగళాశాసనం చేసుకుందాం. నిన్న మీకు చెప్పినటువంటి పాశురాలు, ఒకటి తిరుచ్చంద విరుత్తంలో 111వ ఉపాసనం, మరొకటి